దేశమంతా షాక్. లెజెండరీ సింగర్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూత. తీవ్ర దుఃఖంలో అభిమానులు. అసలు ఏం జరిగిందేంటి వివరాలు తెలుసుకుందాము. సంగీత ప్రపంచంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారతీయ సంగీత శిఖరం లెజెండరీ సింగర్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సింగర్ ఆశా భోస్లే గారు కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆశా భోస్లే గారిని ఆమె కుటుంబ సభ్యులు నిన్నటి రోజున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందచేసినప్పటికీ కూడా ఆదివారం నాడు ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె అంత్యక్రియలు రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో జరగనున్నాయి. ఆవిడ వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు. లెజెండరీ గాయనిగా, లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి ఆశా భోస్లే గారు స్టార్టింగ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా శ్రమించారు. 1943 మాఝాపాళి అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం 1950 దశకంలో బాలీవుడ్ వైపు మళ్ళింది. 52లో వచ్చినటువంటి సంగ్ దిల్ సినిమాతో ఆమె గొంతు ఇక అందరికీ వినబడడం మొదలైంది దేశవ్యాప్తంగా. పరిణీత, గుడ్ పాలిష్ వంటి చిత్రాలు ఆమెను ప్రముఖ అగ్రదర్శకుల దృష్టిలో పడేలా చేశాయి. ఇక అలాగే ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్తో ఆమె చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్నే సెట్ చేశాయి అప్పటి సంగీత ప్రపంచంలో. ఆజా ఆజా, పియా తూ అబ్ తో ఆజా, ఏ మేరా దిల్ వంటి వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలతో అప్పట్లోనే ఆమె ఒక సంచలనాన్ని సృష్టించారు. కేవలం మెలోడీసే కాకుండా క్లబ్ డ్యాన్స్ నెంబర్స్ని కూడా ఎంతో హుందాగా పాడడం ఆమెకే సాధ్యమైందని చెప్తారు. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడినటువంటి మాంగ్ సాత్ తుమ్హారా, సాది హాత్ బదానా వంటి పాటలు కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. ఇక ఆశా భోస్లే గారికి తెలుగుతో కూడా ఎంతో అనుబంధం అయితే ఉంది. మాయాబజార్ వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వరకు కూడా ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. వస్తాడు నారాజు వంటి మధుర గీతాలు నేటికి శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అలాగే దాదా ఫాల్కే అవార్డులతో సైతం సత్కరించింది.